నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. ప్రభుజీ, ఆబ్వియస్ గా మీరు సినిమాలు చూడరు కదా? చిన్నప్పుడు, ఇప్పుడు కాదు ఆబ్వియస్ గా. కానీ డైరెక్టర్స్ వీళ్ళ పేర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తెలుసా? ఒక డైరెక్టర్ ఉన్నారు, ఆయన ప్రశ్న ఇది యాక్చువల్ గా. అంటే ఆయన ప్రశ్న కదా, ఆయన సినిమాలో చూసారా? ఏ సినిమాలో తెలుసుకోవచ్చా? నువ్వేరా ఇక ఆ సినిమాలో నుంచి ఈ ప్రశ్న. ఆయన డైలాగ్ యాక్చువల్ గా స్టార్టింగ్ లో ఒక డైలాగ్ వస్తుంది. ఒక్కసారి నేనైతే ఒక 100 సార్లు అయినా ఆ సినిమా చూస్తుంటాను. ఎప్పుడు దాని మీద దృష్టి పడలేదు, కానీ రీసెంట్ టైమ్స్ లో చూసినప్పుడు దాని మీద దృష్టి పడింది. ఆయన వాడినటువంటి డైలాగ్ ఏంటి అంటే, మనిషి ప్రాణానికి, ఆయువుకి లిమిట్ పెట్టినటువంటి దేవుడు మనసుకి మాత్రం లిమిట్ పెట్టలేదు అని అన్నాడు. అంటే నిజమే కదా, మనసుకి లిమిట్ పెట్టలేదు స్వామి, ఎందుకు పెట్టలేదు అనేది నా ప్రశ్న. అదే ఆయన ప్రశ్నే నేను నా ప్రశ్నగా తీసుకుంటున్నా. ఎట్లా దీనికి ఆయుష్ లైఫ్ స్పాన్ దానికి మీరు అన్నట్టు లిమిట్ ఉంటుంది. 100 ఏళ్ళు, 120 ఇయర్స్ యాక్చువల్ సైకిల్. ఓకే, 20 అనుకోండి, 1,00,000 సంవత్సరాలు అనుకోండి, కృతయుగంలో దానికి లిమిట్ ఉంటుంది. ఓకేనా? మనసుకు లిమిట్ లేదు. ఎందుకంటే ఈ శరీరం, ఇప్పుడు ఆయువు అంటే ఏమిటి? మనం శరీరంలోకి ప్రవేశించినటువంటి సమయం నుంచి ఆ శరీరం నుంచి బయటపడే సమయం వరకు ఆయువు అంటాం మనం. అసలు చెప్పాలంటే వ్యక్తికి చావే లేదు. లిమిట్ పెట్టారా? లిమిట్కి పెట్టలేదు అన్నారు కదా మీరు. అసలు లిమిట్ లేదు మనకి, లిమిట్లెస్. మీరు భగవద్గీత చదవండి. కృష్ణుడు ఏమన్నాడు భగవద్గీతలో? అజో నిత్య శాశ్వతోయం పురాణో హన్యతే హన్యమానే శరీరం అన్నాడు. లిమిట్ పెట్టింది ఏమిటో తెలుసా? దేనికో తెలుసా? ఈ శరీరానికి. ఈ శరీరానికి ఒక పుట్టుక ఉంటుంది, ఈ శరీరానికి ఒక చావు ఉంటుంది, ఈ శరీరానికి ఒక బిగినింగ్ ఉంటుంది, ఒక ఎండింగ్ ఉంటుంది. అది మీరు అంటున్నారు లిమిట్. ఆయుష్ అంటే ఏమిటి? అది ఆత్మకి ఆయుష్ కాదు, ఆత్మకి చావే లేదు, శరీరానికి ఆయుష్ అది. ఇక మనసుకి లిమిట్ అంటారా? ఇప్పుడు మనసు సటిల్. సటిల్ అంటే సూక్ష్మం. శరీరాన్ని చూడగలుగుతున్నారు మీరు, ఆ శరీరంలోకి జరిగేటటువంటి మార్పుల్ని, ఆది అంతాన్ని చూడగలుగుతున్నారు, కానీ మనసుని చూడలేకపోతున్నారు. కానీ మనసు ఉంది. యాక్చువల్లీ శరీరం ఫంక్షన్ అవ్వడానికి మనసు యొక్క రోల్ చాలా ఉంది. మనకి కాలికి దెబ్బ తగిలితే ఎంత బాధపడతామో దానికన్నా ఎక్కువ బాధపడతాం మనసుకి దెబ్బ తగిలితే. ఎందుకంటే మనసు కనపడకపోయినా, కంటికి కనపడకపోయినా మనసు ఉంటుంది. ఒక వ్యక్తికి మనసు ఉండాలి, బుద్ధి ఉండాలి, అహం ఉండాలి, అహంకారం, అస్తిత్వం ఉండాలి. ఈ మూడు ఈ శరీరానికి, అంటే ఒక వ్యక్తికి ఉన్నటువంటి నేచురల్ ఎటర్నల్ ఫ్యాకల్టీస్ అన్నమాట. ఇప్పుడు కృష్ణుడు అంటాడు భగవద్గీతలో, భూమి రాపో నలో వాయు ఖమ్మ నో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టద. భూమి, జలము, అగ్ని, నీరు, వాయువు, ఇవన్నీ పంచ మహాభూతాలు, భౌతిక పదార్థాలు. అవునా? వీటితో చేయబడినటువంటిది ఈ శరీరం. ఓకేనా? స్థూల శరీరాన్ని ఈ 5 పంచమహాభూతాలతో మ్యానుఫ్యాక్చర్ చేశారనమాట. తర్వాత లోపల సూక్ష్మ శరీరం ఉంటుంది, మనసు, బుద్ధి, అహంకారం, MBA. ఓకేనా? మనసు, బుద్ధి, అహంకారం ఉంటుంది. ఈ మనసు, బుద్ధి, అహంకారం శరీరం చచ్చిపోయినా కూడా, పంచమహాభూతాలతో చేసినటువంటి ఈ శరీరం చనిపోయినా సరే, మనసు, బుద్ధి, అహంకారం అనేటటువంటి ఈ సూక్ష్మ శరీరం ఆత్మని ఒక స్థూల శరీరం నుంచి ఇంకో స్థూల శరీరానికి తీసుకెళ్తుంది. సో ఇప్పుడు ఆత్మతో కంబైన్ అయి ఉంటుందా మనసు? ఆత్మకున్నటువంటి ప్రాపర్టీస్ అనమాట. ఆత్మ అంటే ఎవరు? వ్యక్తి, ద పర్సన్. ఓకేనా? నేను, అది ఆత్మ. నేను వ్యక్తిని అంటే, ఒక వ్యక్తిగా నాకు ఒక మనసు ఉండాలి, బుద్ధి ఉండాలి, అహం ఉండాలి. అహం అంటే అహంకారం, అస్తిత్వం, ఒక సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ ఉండాలి. ఓకేనా? అహం అంటే నేను చెప్పేది ఆ ఈగో గురించి మాట్లాడలేదు. ఫాల్స్ ఈగో ఉంటుంది చూడండి, అహంకారం, అది కాదు. అహం అంటే ఒక అస్తిత్వం, ఒక సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. నాకు ఒక ఐడెంటిటీ ఉండాలి, నాకు మనసు ఉంది, బుద్ధి ఉంది. అది ఆత్మతో ఎప్పుడు ఉంటుంది. ఆధ్యాత్మిక జీవనం కొనసాగించేటటువంటి వ్యక్తుల్లో మనసు, బుద్ధి, అహంకారం ఆధ్యాత్మికంగా ప్రవర్తిస్తుంటాయి. కానీ భౌతిక జీవనం సాగించేటటువంటి వ్యక్తుల్లో మనసు, బుద్ధి, అహంకారాలు భౌతికంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. అంటే మనం కొంచెం టాపిక్ ఎలాబరేట్ అయిపోతుంది కానీ చెప్తాను. ఇప్పుడు మెటీరియల్ మైండ్కి, ఈ భౌతికంగా ఉన్నటువంటి ఈ మనసుకి మెటీరియల్ ఎమోషన్స్ ఉంటాయి, మెటీరియల్ అటాచ్మెంట్స్ ఉంటాయి, మెటీరియల్ ఫీలింగ్స్ ఉంటాయి. తర్వాత
స్పిరిచువల్ లైఫ్ పాటించే వాళ్ళకి స్పిరిచువల్ ఎమోషన్స్ ఉంటాయి. భగవంతుడిని ప్రేమిస్తారు వాళ్ళు. వీళ్ళు భౌతిక వ్యక్తుల్ని, భౌతిక పదార్థాలని, వసతుల్ని, ఫెసిలిటీస్ ని, డబ్బు, బంగారం దాన్ని ప్రేమిస్తారు. అది మెటీరియల్ ఎమోషన్స్. వీళ్ళు భగవంతుని ప్రేమిస్తారు, భక్తుల్ని ప్రేమిస్తారు. అది స్పిరిచువల్ ఎమోషన్స్. వీళ్ళ బుద్ధి ఏమిటంటే భౌతికవాదులకి వాళ్ళ బుద్ధి కూడా భౌతికంగా పనిచేస్తూ ఉంటుంది. మెటీరియల్ ఇంటెలిజెన్స్ అంటారు దాన్ని. అంటే డబ్బు ఎలా సంపాదించాలి, ఎదుటివారిని ఎలా దోచుకోవాలి, నాకు ఇంకా ఎక్కువ బంగారాలు, సింగారాలు, లేదంటే ఇంకా డబ్బు, పరపతి, పేరు, ప్రతిష్టలు ఎలా గడించాలి, వారి యొక్క బుద్ధి అంతా అలా ఆలోచిస్తూ ఉంటుంది. కానీ వీళ్ళది స్పిరిచువల్ ఇంటెలిజెన్స్. శాస్త్రాలు ఎలా అర్థం చేసుకోవాలి, భగవంతుడి యొక్క తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇక భౌతిక జీవనానికి ఆధ్యాత్మిక జీవనానికి వ్యత్యాసం ఏమిటి, నేను ఆధ్యాత్మిక జీవనంలో ఎలా పురోగతి చెందాలి, ఇలా స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మెటీరియల్ ఈగో, భౌతికపరమైనటువంటి అహంకారం, అది ఎలా ఉంటుందంటే నేను పెద్ద ధనికుణ్ణి, నేను బ్రహ్మచారిని, నేను సాధువుని, లేదంటే నేను గృహస్థుణ్ణి, నేను పెద్ద మల్టీ మిలియనర్ని, నేను ఈ కంపెనీకి సీఈఓని, నేను పోలీస్ ఆఫీసర్ని, ఇంజనీర్ని, డాక్టర్ని, ఇండియన్ని, అమెరికన్ని, ఇలా ఒక ఈ సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ ఉంటుంది చూడండి. మెటీరియల్ ఐడెంటిటీస్ తో, మెటీరియల్ డిజిగ్నేషన్స్ తో వాళ్ళని వాళ్ళు గుర్తించుకుంటారు. అది మెటీరియల్ ఈగో. కానీ స్పిరిచువల్ ఈగో, నేను భగవంతుడి సేవకుణ్ణి, భగవంతుడి యొక్క పాత పద్మాలకి దాసుణ్ణి నేను, అది స్పిరిచువల్ ఈగో. ఇలా సెటిల్ బాడీ, ఆత్మకు ఉన్నటువంటి న్యాచురల్ ఫ్యాకల్టీస్, సహజ సిద్ధమైనటువంటి సంపదలే మనసు, బుద్ధి, అహంకారం, MBA. ఈ మనసు, బుద్ధి, అహంకారం భౌతిక జీవనం గడిపే వారికి భౌతికంగా ఆలోచిస్తూ ఉంటాయి. మనసు, బుద్ధి, అహంకారం ఆధ్యాత్మిక జీవనం గడిపే వారికి ఆధ్యాత్మికంగా ఆలోచిస్తుంటాయి. మనం చెప్పుకున్నాం స్పిరిచువల్ MBA, మెటీరియల్ MBA తెలుసుకున్నాం. అంటే మనసు, బుద్ధి, అహంకారం ఎప్పుడూ ఉంటాయి. మనసుకు లిమిట్ లేదు. ఎందుకు ఉండాలి? అది సెటిల్. ఇక్కడ నేను కూర్చున్నాను, ఎక్కడికో వెళ్ళిపోతుంది మనసు, స్వర్గలోకానికి వెళ్ళొచ్చు. భౌతికంగా ఆలోచించే వాళ్ళకి నేను ఎక్కడ కూర్చుంటే నా మనసు అమెరికా గురించో లేదా ఇంకెక్కడి గురించో ఆలోచిస్తుంది. కానీ స్పిరిచువల్గా ఆలోచించే వాళ్ళు ఇక్కడ కూర్చుంటే పుణ్యక్షేత్రాల గురించి, భగవంతుడి గురించి, భగవంతుడి నామ రూప గుణ లీలాల గురించి, భాగవతం గురించి ఆలోచిస్తుంది. మనసుకు లిమిట్ లేదు. దేవుడి గురించి ఆలోచించండి. అసలు మనసుకున్నటువంటి ఆ నైజం, అంటే మన చైతన్యం గనక సరిగ్గా ఉంటే మనసు న్యాచురల్ గా, సహజంగా భగవంతుడి గురించి ఆలోచిస్తుంది. సవై మనః కృష్ణ పదారవిందై ఓర్వచాంసి వైకుంఠ గుణానువర్ణని. అంబరీష్ మహారాజ్ ఎక్కడ కూర్చున్నా కూడా మనసు ఎప్పుడు ఆయన భగవంతుడి గురించి ఆలోచిస్తుంది. యా మాధవ ధ్యాయిని, మనసు ఎప్పుడు భగవంతుడిని ధ్యానిస్తూ ఉంటుంది. లిమిట్ లేదు. ఆ ధ్యానానికి లిమిట్ లేదు, ఆ ఆలోచనకి లిమిట్ లేదు. భగవంతుడి పట్ల ఉన్నటువంటి ఆ స్పిరిచువల్ ఎమోషన్స్ కి లిమిట్ లేదు. మెటీరియల్ ఎమోషన్స్ కూడా లిమిట్ లేదు, స్పిరిచువల్ ఎమోషన్స్ కూడా లిమిట్ లేదు. దేర్ఫోర్ మనసుకి లిమిట్ లేదు. లిమిట్ పెట్టకపోవడమే భగవంతుడు మన మీద చేసినటువంటి అపారమైన కృప అని ఖచ్చితంగా అనుకోవచ్చు కదా. లిమిట్ పెట్టడం అంటే మనసు, ఇప్పుడు షుగర్ ఉందండి, ఓకేనా, షుగరు అంటే పంచదార కారంగా ఎందుకు లేదు, కారంగా ఎందుకు ఉండకూడదు?